श्रीरामकृष्णाय नमः। विमले कमले सीते शारदे ज्ञानदे शिवे कलिकल्मष पापघ्ने कात्यायनी नमोस्तुते। यतिसंघ समाराध्ये यतिसंघ सुहासिनी तत्संघ त्राणदात्री त्वां शारदे त्वां नतोऽस्म्यहम्। తత్సంఘ త్రాణదాత్రి అమ్మ రామకృష్ణ సంఘానికి త్రాణ అంటే పోతున్నటువంటి జీవశక్తిని ప్రాణాలని తిరిగి తీసుకువచ్చి నిలబెట్టేటువంటి ఒక త్రాణ అంటాం చూడండి. మనం ప్రాణం కాదు త్రాణ. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. యతిసంఘ సమారాధ్యే యతిసంఘ సుహాసిని తత్సంఘ త్రాణదాత్రి త్వం శారదే త్వం నతోస్మ్యహం. అటువంటి శారదమ్మ తల్లి పేరుతో వెలసిన గుంటూరు శారదా మఠంలో పవిత్రమైనటువంటి పరమపావనమైనటువంటి ఈ స్థలంలో కూర్చున్నాం. ఎంత భాగ్యశాలులం మనం, ఎంత అదృష్టవంతులం. మనకి ఇంతటి అదృష్టాన్ని కల్పించినటువంటి మూర్తిత్రయానికి ప్రణామాలు తెలియజేసుకుంటూ మాతాజీల పాదపద్మాలకి ప్రణామాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారం. నిన్న మనం చెప్పుకున్నాం, మనస్సు గురించి చెప్పుకుందాము అనేటువంటి విషయం ప్రస్తావన చేసుకున్నాం కదా. కొంతమంది ఇదిగో మా పాప ప్రయాణం కూడా ఆపుకొని కూర్చుంది, అమ్మో శారదమ్మ మనసు గురించి ఏం చెప్తారో విందాము అన్నట్టుగా. వేదం ఏం చెప్తోందంటే మనసా నా మనుతే అని చెప్తుంది. మనస్సుతో నువ్వు చూడలేవు, దర్శించుకోలేవు భగవంతుణ్ణి. ఇంకొక చోట మన ఏవ అనుద్రష్టవ్య అని చెప్తుంది. అంటే మనసుతో మాత్రమే నువ్వు చూడగలవు అని చెప్తుంది. ఈ రెండు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి కదా. మనసుతో చూడలేవు, అప్రాప్య మనసాసహ అని కూడా చెప్తుంది. వాక్కు ఎక్కడికి పోయి ఆగిపోతుందో, భగవంతుడి గురించి వర్ణించలేకుండా ఆగిపోతుందో అటువంటి పరతత్వము భగవంతుడిని మనస్సు ద్వారా పట్టుకోలేము. మరి ఎట్లా పట్టుకోవాలయ్యా అంటే ఉపనిషత్తులోనే చెప్తుంది ఒక చోట. తపస శ్రద్ధయ మనీషయ అని చెప్తుంది. అంటే తపస్సు ద్వారా, శ్రద్ధ ద్వారా, మనీషయ అంటే బుద్ధిశక్తి ద్వారా, ఆలోచన ద్వారా, భావన ద్వారా పట్టుకోగలము. అటువంటి తీక్షణమైనటువంటి మానసిక శక్తి వలనే, ఆలోచన తీవ్రత వలనే, ఆ భావన వలనే మనము భగవంతుణ్ణి పట్టుకోగలము, శారదమ్ముని పట్టుకోగలము. ఏమిటి ఆ భావన? ఆ భావన తీవ్రత అంటే అమెరికాలోని న్యూయార్క్ వేదాంత సెంటర్, దానికి సర్వాధ్యక్షులుగా ఉంటారు స్వామి సర్వప్రియానంద. మీరు కొట్టి చూడండి, అద్భుతమైనటువంటి ప్రవచనాలు. స్వామీజీ ప్రసంగాలన్నీ కూడా ఎంత గొప్పగా చెప్తారంటే ఎంత గొప్ప స్థాయిలో. హార్వర్డ్ యూనివర్సిటీలో ఇండియన్ ఫిలాసఫీ మీద చేశారు, ఆయన చదివారు. ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి తాత్విక చింతన ధోరణులన్నీ చెప్తారు. చాలా గొప్ప స్థాయి ఆయనది. ఆయన ఒక ప్రస్తావన తీసుకొస్తారన్నమాట. కాల్ న్యూపోర్ట్ అనేటువంటి ఆయన రాసిన పుస్తకము ఫోకస్. ఆ పుస్తకం మీద బొమ్మ కూడా ఎట్లా ఉంటుందంటే ఒక టేబుల్ ల్యాంప్. ఆ టేబుల్ ల్యాంప్ కాంతి తక్కువ ఉంటుంది, కానీ ఫోకస్డ్గా ఒకే చోట పడుతూ ఉంటుంది కదా. ఆ బొమ్మ ఉందన్నమాట. ఆ విధంగా కేంద్రీకృతమైనటువంటి మానసిక శక్తి, మనస్సులో ఉండేటువంటి మన మానసిక శక్తి, బుద్ధిశక్తి, ఆలోచన శక్తి అన్నీ కూడా కేంద్రీకరించబడి ఉండాలి. శరీరం కూర్చున్నాం అటు ఇటు ఇది లేకుండా చక్కగా కూర్చోవాలి. మనస్సు, కళ్ళు, చెవులు, సమస్త ఇంద్రియ శక్తులు అన్నీ కూడా ఏకాగ్రంగా ఏకోన్ముఖంగా వెళ్ళాలి. అటువంటి మానసిక శక్తి కేంద్రీకరించబడ్డప్పుడు మాత్రమే మనం ఆ లోతుల్లోకి వెళ్ళగలం. ఆ విధమైనటువంటి శక్తి ఉండడం వలన మనిషికి ఒక సూక్ష్మమైన ఆంతరంగికమైనటువంటి ప్రజ్ఞ వస్తుంది.
ఆ ప్రజ్ఞ వలన మాత్రమే నిగూఢమైనటువంటి విషయాలన్నింటినీ కూడా బుద్ధి అవగతం చేసుకోగలదు, అర్థం చేసుకోగలదు. అర్థం చేసుకున్న దాన్ని ధారణలో పెట్టుకోగలదు, ధారణలో పెట్టుకున్న దాన్ని తిరిగి స్ఫురణలోకి తెచ్చుకోగలదు. చదివితే సరిపోదు. ఇప్పుడు మహా గొప్ప గొప్ప అవధానాలు చేస్తుంటారు, శతావధానాలు, పంచసహస్రావధానాలు. అవధానం అంటే అంత మొత్తం తెలివితోనే, జ్ఞాపక శక్తితోనే పని. ఎల్కేజీ చదివేవాడి నుంచి అంత గొప్ప అవధానం చేసేంత వరకు వాళ్ళకి కూడా కావాల్సినటువంటిది, మనలాంటి వాళ్ళకి కావాల్సింది కూడా గ్రహణ శక్తి, ధారణ శక్తి, స్ఫురణ శక్తి. గ్రహణ అంటే ఒక విషయాన్ని గ్రహించాలి, తెలుసుకోవాలి. దానికి కావాల్సింది ఈ మానసిక శక్తే. మనస్సు కేంద్రీకరించి చూసుకోవడమే, చదువుకోవడమే, మనం మననం చేసుకోవడమే తిరిగి మళ్ళీ. అది ఆ మానసిక శక్తి యొక్క గొప్పదనం. ధారణ అట్లా చేయడం వల్ల బుద్ధిలో నిలిచిపోతుంది. అదే మనం అయిపోవాలి. ఏదైతే చదువుతామో అమ్మ గురించి, అది మనలో జీర్ణించుకొని మన అనుభూతిలోకి ఇంకిపోవాలన్నమాట. అది మళ్ళీ మనకి స్ఫురణకు రావాలి. దీన్ని అమ్మ ఎట్లా చెప్తారంటే, ఒక భక్తురాలు అమ్మ దగ్గర చాలా ప్రేమగా సేవలు చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళ మామయ్య రాస్తారన్నమాట. మళ్ళీ ఆమె ఎక్కడో ఊరికి పోవాల్సి వస్తుంది. సరే అమ్మా, నువ్వు అంత దేవి దగ్గర సేవ చేస్తున్నావు, అమ్మకి నీ మనసంతా అమ్మ పాదాల దగ్గర అర్పించావు, జాగ్రత్త, అట్లాగే ఉండని. ఆ వెధవ మనసు మళ్ళీ వచ్చిందనుకో, ఆ ఆక్రోశాలు, దుఃఖాలు, ఏడుపులు ఇవన్నీ ఉంటాయి. ఈ మనసుని అమ్మ దగ్గరే ఉంచేసిరా, నువ్వు నీ మనసు అమ్మ మీదనే ఉండాలి. చాలా గొప్పగా రాస్తాడు. అబ్బా ఇది భలే ఉంది అనుకుంటాం. మళ్ళీ వెంటనే అమ్మ ఏం చెప్తారంటే, మనసు అంటే ఏడవడం కోసమేనా ఉండేది? ఏడుపులు, దుఃఖాలు వీటి కోసమేనా మనసు ఉండేది? ఈ మనసే కదా నీకు భగవంతుణ్ణి పట్టుకోవడానికి ఉపకరిస్తుంది. ఈ మనసే కదా నీ సాధనలో నీకు సహాయంగా ఉంటుంది. ఈ దుష్ట మనస్సు పోకడని అరికట్టాలి అంటారమ్మ. దుష్ట మనస్సు పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ చేస్తూ పరిగెత్తు ఉంటుంది. నిన్న గీతలో చదివాం కదా, వాయువులాగా పరిగెత్తూ ఉంటుంది కృష్ణ. ఈ మనస్సుని ఎలా అరికట్టాలి? మనో నిగ్రహం చాలా కష్టసాధ్యమైనటువంటి పని అని అర్జునుడు మన అందరి తరపున మొరబెడతాడు. దీన్ని ఎట్లయ్యా బంధించడము, బాగా నిమగ్నం చేయడము ఒకదాని మీదనే అంటే, అభ్యాస వైరాగ్యాలతో అది సాధ్యమవుతుంది అని కృష్ణ భగవానుడు బోధిస్తాడు. అటువంటి మనస్సు భగవంతుణ్ణి నువ్వు మనసుతో మాత్రమే పట్టుకోగలవు. మనస్సు అంటే ఎంత పవిత్రమైనది, ఎంత శక్తివంతమైనది! కేవలం ఏడవడానికా? నువ్వు భగవంతుడి సాధనలో ఉన్నావు, ఆధ్యాత్మిక పథంలో ఉన్నావు, నీ మనస్సు నువ్వు అందుకు వినియోగించుకో అని చాలా చోట్ల ఈ మనస్సు గురించి చాలా విచారణ చేస్తారు అమ్మ. మనస్సు పోకడని అరికట్టాలి, జాగ్రత్త అని చెప్పి గృహస్థ శిష్యులకి, సన్యాస శిష్యులకి అందరికీ కూడా అమ్మ ఎంత గొప్ప స్థాయిలో బోధన చేస్తారంటే మనస్సు గురించి. అది ఆ మనశ్శక్తిని కేంద్రీకరించడం ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు, విషయాలని ఆకళింపు చేసుకొని బుద్ధిలో నిలుపుకోవచ్చు, ధారణలో అని చాలా గొప్పగా చెప్తారు. మనస్సు గురించి ఇంకా చాలా చోట్ల చెప్తా వస్తారు అమ్మ. అంటే అమ్మ చూడండి ఎంత గొప్పగా ఒక మానసిక శాస్త్రవేత్తలాగా ఒక సమస్యల్ని చక్కగా పరిష్కరించేటువంటి దిశలో క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు. అంటే కష్ట సమస్యల్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి అదంతా కూడా ఎంత అద్భుతంగా మేనేజ్ చేస్తారంటే, శారదమ్మ తల్లి కామార్పుకూరులో గురుదేవులు పుట్టినటువంటి ఇల్లు ఇవంతా ఉన్నాయి కదా, దీన్ని చాలా జాగ్రత్త చేసి తర్వాత తరాల వాళ్ళందరికీ అందివ్వాల్సిన బాధ్యత తన మీద ఉంది అని అమ్మకి ఉంది ఆలోచనలో. కానీ అది చాలా కష్టమవుతుంది. తమ్ముళ్ళు ఎప్పుడు ఇట్లా పీడిస్తూ ఉంటారు కదా అన్ని రకాలైనటువంటి విషయాలలో. అమ్మ పుట్టినటువంటి స్థలం గురించి కావచ్చు, గురుదేవులు దీని గురించి కావచ్చు, ఇది ఏం చేయాలి, దీని నిర్వహణ ఎట్లా చేయాలి అన్నప్పుడు అమ్మ ఎంత తెలివిగా ఆలోచిస్తారంటే, మీరు చదివే ఉంటారు. లక్ష్మి అడుగుతుంది వాళ్ళ అన్నగారి అమ్మాయి, గురుదేవుల అన్నగారి అమ్మాయి, ఎట్లా చేద్దాము, ఇప్పుడు తరతరాలుగా పూజిస్తూ వస్తున్నటువంటి సీతలాదేవి ఉంది, సుధీరామ్ గారికి దొరికినటువంటి రాముడు ఉన్నాడు అక్కడ, ఇవన్నీ ఏం చేద్దాము అంటే ఎంత బాగా చెప్తారంటే, ఇది మందిరం మాత్రము మఠం నిర్వహించేటువంటి సాధువులే నిర్వహిస్తారు. ఈ మఠంలో పూజలు ఇవన్నీ కూడా ఇవి తీసుకొని పోయి అక్కడ పెట్టేశామనుకోండి, సీతలాదేవి, రఘువీరశిల ఇవంతా, అప్పుడు
మీ తర్వాత మీ కుటుంబాలన్నిటికీ పెళ్ళిళ్ళకు దీనికి అంతా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీనిని ప్రత్యేకంగా పూజిద్దాం. ఏది తరతరాలుగా వచ్చేటువంటి ఈ పూజామూర్తులన్నిటినీ కూడా అది వేరేగా ఇది వేరుగా విభజిస్తారు. ఆ తెలివి చూడండి, అర్థం చేసుకోండి. ఆ తెలివి, ఆ మనసు ఎంత సూక్ష్మంగా ఆలోచిస్తే. ఇప్పటికీ కూడా మనం కామార్పూర్కి వెళ్ళామంటే గురుదేవుల మందిరం పక్కనే. వెళ్ళారమ్మా? ఎంతమంది వెళ్ళారు కామార్పూర్? సంతోషం. వెళ్ళామంటే మందిరం ఉంది. మందిరం పక్కనే గురుదేవుల తరం నుంచి 5వ తరం వాళ్ళు ఇప్పుడు పూజలు చేస్తూ ఉన్నారు. శీతలాదేవికి, రఘువీరశిలకి. ఎంత అద్భుతం! అట్లా ప్రతి విషయంలో కూడా చాలా సూక్ష్మంగా ఆలోచించి సమాధానం చెప్పగలదు శారదమ్మ తల్లి, ఏ విషయమైనా సరే. అటువంటి గొప్ప స్థాయిలో ఒక భక్తి విషయంలో అందరికీ సూచనలు ఇవ్వడం. కానీ అమ్మ, భగవంతుణ్ణి ఎట్లా పట్టుకోగలము, ఆయన అనుగ్రహం కోసం మనం ఎట్లా పరితపించగలము అని ఒక భక్తుడు అడుగుతాడు. నాయనా, భగవంతుడి దయ ఇప్పటికే అన్ని జీవులపైన వర్షిస్తూ ఉంది. ఎంత బాగా చెప్తారో అమ్మ. భగవంతుడి దయ అద్భుతంగా వర్షిస్తూ ఉంది. నువ్వు సాధన చేస్తే నీకు అది అవగతమవుతుంది, నీకు అర్థమవుతుంది. చెయ్యి, జపం చెయ్యి, నిరంతరంగా సాధన చెయ్యి. ఆ జపము ద్వారా ఏ నామాన్ని మీరు పట్టుకున్నారో ఆ నామం వెనకలు ఉండేటువంటి అర్థం ఏంటి, దాంట్లో తత్వం ఏంటి అనేటువంటి ఒక నామం వెనకలున్న తత్వ విచారణలోకి వెళ్ళినప్పుడు మాత్రమే భగవంతుడు అంటే ఏమిటో అర్థమయ్యి నువ్వు అనుభూతి చెందగలవు. రాముడు రామజపం చేస్తూ ఉన్నాము. రాముడు అంటే కేవలము దశరథుడు కుమారుడు, జానకి వల్లభుడు మాత్రమే కాదు కదా. మునులందరూ ప్రార్థిస్తే వచ్చినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం కదా. ఏ నామమైనా భారతీయ సంస్కృతిలో ఉండేటువంటి మహాద్భుతమైన విషయము, ఏ నామమైనా ఆ నామము పరబ్రహ్మ స్వరూపంలోకి పర్యవసిస్తుంది, అంటే తీసుకెళ్తుంది. ఆ నామం మనం విచారణ చేయాలి. ఆ నామాన్ని అట్లా చెప్తారమ్మ. అసలు ఆ వాక్యం చూడండి, భగవంతుడి ప్రేమ వర్షిస్తుంది ఇప్పటికే. నువ్వు అవి అవగతం చేసుకునేటంతటి స్థాయికి నువ్వు ఎదగాలి. సాధన చేయండి. సన్యాసి శిష్యులకి, గృహస్థులకి అందరికీ చెప్పేది అమ్మే ఇదే మాటే, సాధన చేయండి. తలకిందులు తపస్సు చేసినటువంటి మహర్షులకు సైతము భగవంతుడి సాక్షాత్కారం లభించిందో లేదో మనకు తెలియదు కదా. మరి మన సాధన మనం చేస్తూనే ఉండాలి. తప్పకుండా భగవంతుడి అనుగ్రహం దొరుకుతుందని గురుదేవులు చేపట్టుకున్నారు. మీకెందుకు, నా దగ్గరికి వచ్చారు నా బిడ్డలు మీరందరూ. అమ్మా, మనసు ఇక్కడ ఉన్నంతసేపు చాలా బాగుంటుందమ్మా. శారదా మఠంలో, రామకృష్ణ మఠంలో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామనుకోండి, ఇది అధోగతి పాలే. ఈ సంసారము, ఈ పనులు, ఈ బిడ్డలు. అదేమిటి నాయనా అలా అంటావు? ఇక్కడికి వచ్చిన వాళ్ళకి తప్పకుండా గొప్ప స్థాయిలో మీరందరూ ఉంటారు. మిమ్మల్ని అందరినీ చేపట్టుకొని గురుదేవులే నడిపిస్తున్నారు. మీకు అందరికీ ముక్తి తథ్యం. మీ రాత మార్చడానికి, మిమ్మల్ని అధోగతి పాలు చేయడానికి భగవంతుడికి కూడా శక్తి లేదు. ఎంత ధైర్యంగా చెప్తారమ్మా, ఎంత ధైర్యం చెప్తారు. కాబట్టి మనస్సు గురించే అంత అద్భుతంగా చెప్తారమ్మ. మనస్సుని కేంద్రీకరించండి, మనస్ఫూర్తిగా చేయండి. ఏ పని చేసినా పనిని ఒక ఆరాధనగా చేయండి. మీ సర్వశక్తులు కేంద్రీకరించి చేయండి అని చెప్తారు వివేకానంద స్వామి కూడా. ఎంత చిన్న పని చేసినా దాన్ని ఒక ఆరాధనాపూర్వకంగా, ఒక తపస్సుగా. తల్లి ఎట్లా చేసింది పనులు? మామూలు ఇంటి పనులే, మనం చేసుకునే పనులు అన్నీ కూడా ఒక అంకిత భావం, ఒక నిబద్ధత, ఒక ప్రేమపూర్వకమైనటువంటి సేవాభావం, వీటితో చేయండి. నిజంగా అమ్మ ఆ సేవా యోగం ఎట్లా ఉంటుందో చూపించడానికే అమ్మ అంతగా పరితపించి సంసారంలో కూరుకుపోయినట్లుగా. ఒక భక్తురాలు అడుగుతుంది, అమ్మా మీరు మాయలో పడిపోయి ఇదంతా ఇట్లా చేస్తున్నారే అంటే, అవునమ్మా మాయకి లోబడ్డాను, ఆ మాయను నేనే, మాయకు లోబడిన దాన్ని నేనేం చెప్తుంది అమ్మ. ఒక చోట మీరు చదవండి, అద్దరిపోతాం మా సమాధానం చూస్తే. నేను చెప్పుకున్నామే, మాయ వల విసిరితి మహిమగల జాలరే అని చెప్పి. అట్లా ఆ మాయలో పడిన దాన్ని నేనే, మాయకు అతీతమైనటువంటి ఆ మాయా స్వరూపము నేనే, అందరినీ మాయలో మోహింపజేసేదాన్ని కూడా నేనే అన్నట్టు చాలా అలవోకగా చెప్పేస్తూ వస్తుంది అమ్మ.
అద్భుతం అసలు. అమ్మది ఒక్కొక్క వచనము వింటూ ఉంటే ఏమిటబ్బా అసలు గురుదేవులు ఎట్లా వేదాంత సత్యాలన్నింటినీ అట్లా చెప్తా వస్తారో ఈమె కూడా అట్లాగే చెప్తారు. నిన్న భగవద్గీత అందరూ చాలామంది ఉన్నారు కదమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది చదివారు కదా. త్యాగనిష్ట ప్రణమాతాజీ చాలా అద్భుతంగా చెప్పారు మనము ఎట్లా భగవంతుడిని ఆరాధించాలి, భగవంతుడు మూల స్తంభంగా పట్టుకొని మన సాంసారిక బాధ్యతలన్నీ కూడా ఎట్లా నిర్వహించాలి. శారదమ్మ తల్లి చెప్పినటువంటి భగవంతుడి అనుగ్రహం వర్షిస్తోంది, గుర్తించండి, పట్టుకోండి అని చెప్తారు కదా శిష్యుడికి. దీనికి అన్నమయ్య చెప్తాడు, ఎంత అద్భుతంగా చెప్తాడంటే భగవద్గీత సారాంశమంతా కూడా ఒక కీర్తనలో పెడతాడు. భూమిలోను చొచ్చి సర్వజీవ ప్రాణులను ధీమసానమోచేటి దేవుడ నేను, కామించి సస్యములు కలిగించి చంద్రుడినై తేమల పండించేటి దేవుడ నేను, భూమిలోను చొచ్చి సర్వజీవ దేహముల ధీమసానమోచేటి దేవుడ నేను అని ఆనతిచ్చే కృష్ణుడు అర్జునునితో, విని ఆతని భజించు వివేకమా. దానికి ఏమిటంటే గామావిశ్యచ భూతాం ధారయామ్యహమోజస అని ఉంటుంది భగవద్గీతలో శ్లోకం. భూమిలో ఒక ఆకర్షణ శక్తిగా అందరినీ పట్టి నిలిపినటువంటి ఆకర్షణ శక్తి నేను. ఇప్పుడు మామూలుగా ఆస్ట్రోనాట్స్ అంటాం చూడండి, మా అంతరిక్షంలో తేలిపోతూ ఉంటారే, ఒక డ్రెస్ వేసుకుంటారు వాళ్ళు ఆ వాతావరణానికి, తేలిపోతూ ఆకర్షణ శక్తి ఉండదు అక్కడ భూమికి, కాబట్టి గాల్లో అలా తేలిపోతూ ఉంటారు. ఊహించుకోండి, మనం అందరం గాల్లో అలా తేలిపోతే ఇల్లు లేదు, ఏమీ లేదు, ఒక ఊరు లేదు, తేలిపోతూ ఉంటాం గాల్లో. అరే భూమిలో ఆకర్షణ శక్తితో మిమ్మల్ని అందరినీ నిలిపి పెట్టినటువంటి శక్తిని నేను అని చెప్తున్నాడు స్వామి. అది వర్షించడం కదా భగవంతుడి శక్తి. ఏడ్చుకోవాలి మనము, ఇంత అనుగ్రహం ఇచ్చావే స్వామి అని గుర్తించాలి భగవంతుడి యొక్క ఉనికిని. కామించి సస్యములు కలిగించి చంద్రుడినై అంటే ఒక చంద్రుడిని చూస్తే పులకించిపోవాలి. ఆ చంద్రుడి నుంచి వచ్చేటువంటి అమృత కిరణ స్పర్శతోనే మొక్కలన్నీ ఆహారం తయారు చేసుకుంటున్నాయి. దేవతలకి, పితృదేవతలకి ఆ చంద్ర కిరణాల్లోంచే ఆహారం వెళ్తుంది. మనమందరం బతుకుతున్నామంటే ఆ చంద్రకిరణాల్లో ఉండేటువంటి ఆర్ద్రత గుణం, రసగుణం, అంటే ఒక తేమదనం. మొక్కలన్నీ కూడా తేమతనం లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? శ్రీ సూక్తంలో కూడా చెప్తారు ఈ విషయాన్నే. బ్రహ్మద్విషోజహి అంటే భూమిలో ఉరుములు మెరుపులతో కురిసేటువంటి వర్షం వల్ల ఆ పంటలు పండేటువంటి శక్తి ఆ తేమదనం వల్ల మాత్రమే వస్తుంది. ఒరే నేను చంద్రుడిగా ఉండి మీకు అందరికీ ఈ కిరణాల్లోంచి ఇస్తున్నాను, ఆహారాన్ని ఇస్తున్నాను, మరి పట్టుకోవద్దు మనము. భగవద్గీత స్వామి యొక్క అడ్రస్ చెప్తుంది, ఎన్నెన్ని చోట్ల భగవంతుడి యొక్క ఉనికి మనం అనుభూతి చెందాలి అని. మనసు అంటే భగవంతుడి ఉనికిని పట్టుకొని అనుభూతి చెందాలి తల్లి. కేవలము కూర్చొని కళ్ళు మూసుకుంటేనో ఒక గుడికి పోతేనో వచ్చేటువంటిది కాదు, నిత్యము సృష్టిలో నిరంతరం పరుచుకొని ఉంది. ఆదిత్యుల్లో భాషించేటువంటి ప్రచండమైనటువంటి ఆ తీవ్రమైనటువంటి వెలుగు నేను, ఎండ నేను అని చెప్తున్నాడు. మరి సూర్యుడిని చూస్తే ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తి ఆయనకి దండం పెట్టుకోవద్దు? ప్రత్యక్షంగా రోజు కనిపిస్తున్నాడు కదా. కనపడలేదు అని తపస్సులు చేసుకునేది, రోజు చూస్తున్నాం ఆయన్ని, రోజు మన కోసం వస్తున్నాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు, ప్రభు ఇదంతా నీ ప్రేమే, ఈ చెట్ల ఆకుల మీద చిందులు తొక్కే ఈ బంగారు కాంతి, నా నుదుటి మీద చల్లని స్పర్శను వదిలి వెళ్ళిపోయే ఈ గాలి, ఆకాశంలో తేలుతూ వెళ్ళేటువంటి మేఘాలు, ఇవన్నీ నీ ప్రేమ కాక ఇంకేమిటి తండ్రి అని రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలో అంటాడు. ఆ ప్రేమ అలా వర్షిస్తోంది. చెట్ల పచ్చదనం చూస్తే భగవంతుడి ఉనికి లేదా? ఎక్కడి నుంచి తీసుకుంటున్నాయి ఆ పచ్చదనం అంతా కూడా మన కోసం?
ప్రతి చోట భగవంతుడి కరుణ, ఉనికి, అస్తిత్వము, వాత్సల్యము మనకి కురుస్తోంది. అది పట్టుకునే విధంగా మనల్ని మనము తయారు చేసుకోవాలి. ఆ సాధన ఎక్కడ చూసినా భగవంతుడి కరుణ మనకు కనిపిస్తుంది, ఉనికి మనకు కనిపిస్తుంది. అట్లాగా మనసు యొక్క శక్తి గురించి అమ్మ అంత అద్భుతంగా చెప్తుంది. మనసుని అంత పరిపక్వ దశకు తీసుకెళ్లాలంటే భగవంతుడి నామము, భగవంతుడిని స్మరించడమే మనకు దిక్కు గతి. ఇంకా చెప్తాడు, ఉండండి అన్నమయ్య. ఏపుగా ఇందరి హృదయములోననుందు దీపించు తలపు మరపైన దేవుడ నేను అంటాడు. దీపనాగ్నినై జీవదేహముల అన్నములు, దీపనాగ్నినై జీవదేహముల అన్నములు, తీపుల నరగించేటి దేవుడ నేను, ఏపుగా ఇందరి హృదయములోనుందు దీపించు తలపు మరపైన దేవుడ నేను. అంటే ఏంటంటే దీపనాగ్నినై సర్వజీవదేహముల లోపలున్నాను నేను. అహం వైశ్వానరో భూత్వాన్ని స్వామి చెప్తాడు కదా. జఠరాగ్నిగా లోపల ఉండి మనకి ఆకలి దప్పులను పుట్టిస్తూ స్వామి, లేకపోతే ఏముంది, అసలు ఏమి చైతన్యమే ఉండదు. ఆకలి దప్పి లేకపోతే మనిషి ఆహారం కోసం పాటుపడడం ఉండదు, వ్యవసాయం ఉండదు, ఆకలికి తినాలి అనేటువంటి ఇది ఉండదు. అప్పుడు ఎట్లా ఉంటుందో ఊహించుకోండి. ఒక్కరోజు ఆకలి లేకపోతే చచ్చిపోతాం. అయ్యో నాకేదో మందం అయిపోయింది దేవుడా, ఆ జెల్సులు మింగుదామా, అద్దాగుదామా, ఇదే అని చెప్పి చచ్చిపోతాం ఒక్కరోజు ఆకలి లేకపోతే. అసలు ఆకలి అనేది లేకపోతే ఊహించుకోండి. కాబట్టి లోపల ఉండి నువ్వు పుట్టి అన్నప్రాసన నువ్వేదో ఆహార పదార్థాలు తింటావు కదా, చచ్చేంత వరకు బస్తాలు బియ్యం తింటాం కదా. ఇవన్నీ ఎవరయ్యా అరిగించుకుంటున్నారు? నువ్వు అరిగించుకుంటున్నావా? నీ తలకాయ నువ్వు అరిగించుకుంటున్నావా? నీ తలకాయ. అసలు నేను లోపల ఉండి జఠరాగ్ని రూపంలో ఉండి అరిగిస్తున్నాను రా నీకు. మళ్ళీ అరిగిన దాంట్లోంచి నీ శరీరానికి ఎంత శక్తి కావాలో అది పంపిణీ చేసేసి ఆ మిగిలింది పంపించేస్తున్నాడు అపాన వాయువు ద్వారా. అది పోకపోతే మళ్ళీ చచ్చిపోతాం. అబ్బో నాకు మందం అయిపోయిందో నాయనో, నేను అది పోలేదు ఇది పోలేదు, దరిద్రంగా ఎన్ని రకాల పనులు చేస్తున్నాడు ఆయన. హృదయసే అర్జున తిష్టతి, నీ హృదయంలో తిష్ట వేసుకొని కూర్చొని నేను నడుపుతున్నాను రా, యంత్రాన్ని నడిపినట్లు. అంటే అప్పుడు మనం ఇక్కడ పట్టుకోవద్దు. నా స్వామి మహర్షులు చెప్పారమ్మా, వాళ్ళు ఎందుకు తపస్సు చేసేదంటే ఈ కంఠంలో ఈ బొట్టన వేలు ఇలా పెట్టుకొని ఈ చిటికిన వేలు ఇలా పెట్టుకుంటే కింద నుంచి ఇట్లా పెట్టుకున్నప్పుడు నాభి నుంచి ఈ 2 వేళ్ళు కలిసేటువంటి చోట కొంచెం కుడి ప్రక్కగా అది ఉంది హృదయం అనేది. అది హృదయం అనేది డాక్టర్లు కోసి ఆపరేషన్లు చేసేటువంటి గుండె కాదు, ఆ హృదయం. హృదయ కుహర మధ్యే రాజితం నిర్వికల్పం అని గురు మహారాజ్ గురించి చదువుకుంటామే. హృదయం. ఆ హృదయం అది అక్కడ ఉంది. ఆ హృదయంలో భగవంతుడు ఏ విధంగా ప్రజ్వలిస్తూ ఉన్నాడో వెంట్రుకలో ఎంతో 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 భాగంలో ఆ వెలుగు అక్కడ ఉండడం వల్ల మాత్రమే మనము ఇంత చక్కగా వింటున్నాం, శివంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, చైతన్యవంతంగా ఉన్నాం, సౌందర్యవంతంగా ఉన్నాం, తెలివితో ఉన్నాం. అది పోయిందనుకోండి మనము నేను చెప్పుకున్నామే చచ్చిపోయిన వాళ్ళలోకి లెక్కేసేస్తారు. జననం మరణం, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ వేసేస్తారు మన వాళ్ళు. మన తర్వాత పిల్లలో ఎవరో ఒకరు కదా, చచ్చిపోయిన డేటు పడిపోతుంది. అది ఉండడం వల్ల మాత్రమే మనము ఇన్ని రకాలైనటువంటి అన్నీ నిర్వహిస్తున్నాము. మరి ఆయన కరుణ చూడొద్దు. ఎంత బాగా చెప్పాడు చూడండి అన్నమయ్య. ఏపుగా ఇందరి హృదయములలో నుండు దీపించు తలపు మరపైన దేవుణ్ణి. వరే వాడికి ఎంత తెలివి ఉంది, ప్రజ్ఞ ఉంది, మహామేధావి. అది నేనే, ఆ తెలివి నేనే. ఒరే ఇది మర్చిపోయాము, ఆ మరపు నేనే. ఎందుకంటే జన్మలు మనకి గుర్తున్నాయనుకోండి, బుర్ర పేలి చచ్చిపోతాం. మనకి ఎంతవరకు గుర్తుండాలో అంతవరకే గుర్తుంది. చిన్నప్పటి కూడా చాలా వరకు మనది ఎంత స్టోరేజ్ కెపాసిటీ ఉంటుందో అంతే పెడతాడు దేవుడు. అసలు ఏమి నిర్వహణ. ఇప్పుడు మాతాజీలు మనకి లలితా సహస్రనామము చెప్పిస్తున్నారు కదా, మనం చెప్తున్నాం కదా. అక్కడ ఈ అమ్మవారు హాకిని తల్లి జగజ్జనని అమ్మ 1వ నెలలో, 2వ నెలలో, 3వ నెలలో, 7వ నెలలో వరకు మొత్తము హాకిని, రాకిని, డాకిని
కాకిని రూపంలో, ఈ మొత్తం అన్ని స్వరూపాలలో ఏ నెలలో శిశువుకి ఏ పోషణ ఇస్తూ ఉంది, ఏ విధమైనటువంటి ఇంద్రియాల్ని ఆ పిండానికి ఏర్పాటు చేస్తూ ఉంది అని లలితా సహస్రనామాల్లో అద్భుతంగా చెప్తున్నారు. ఆ విజ్ఞానం అంతా కూడా అద్దరిపోతాం మనం. మన తల్లి మనల్ని కడుపులో మోస్తుంది. ఆ తల్లి ఏమైనా నా బిడ్డకి కాలేయం రావాలి, నా బిడ్డకి గుండెకాయ రావాలి, నా బిడ్డకి కాలు రావాలి, చేతులు రావాలి, ఆ తల్లి తపస్సు చేస్తుందా, కోరుకుంటుందా? మరి ఆ పిండం ఎట్లా ఏర్పడుతోంది? లలితా సహస్రనామాల్లో అద్భుతమైన విజ్ఞానం అంతా ఉంది దీనికి సంబంధించినది. ఏ నెలలో ఏ దేవత స్వరూపము ఆ బిడ్డకి ఆ విధమైనటువంటి పోషణ రక్షణ అందిస్తోంది, ఆ తల్లికి ఏ విధమైనటువంటి ఆహారం ప్రీతికరం అవుతుంది, ఆ ఆహారం పెట్టినప్పుడు ఆ దేవత యొక్క అనుగ్రహము శుభదృష్టి పడడం వల్ల ఆ గర్భస్థ పిండం ఎంత శక్తివంతంగా ఉంటుంది. ఇన్ని విశేషాలు ఉన్నాయి లలితా సహస్రనామాల్లో. అందుకని చదివిస్తున్నారు మన దగ్గర మాతాజీలు. ఆ లలితా పరమేశ్వరి యొక్క ప్రచోదనం వల్ల అంత అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. మనస్సు శక్తి గురించి చెప్పుకుంటున్నాం కదా మనం ఇప్పుడు. కేవలము మనస్సులో స్వామిని నిరంతరము తలుచుకొని ఆయనకి ఒక గుడి కట్టేశాడు ఒక భక్తుడు మనసులో. ఇంకేం బయట పదార్థాలు ఏమి లేవు, సిమెంట్ లేదు, ఇటుక లేదు, రాయి లేదు. ఎందుకంటే ఆయన దగ్గర డబ్బు లేదు. చెన్నైకి పోయే దారిలో వస్తుంది తిరునిండ్రపురం అనేటువంటి ఒక ఊరు. ఆ ఊరిలో ఒక మహాశివభక్తుడు పూసలార్ ఆయన పేరు. అయితే ఆ ఊరిలో శివాలయం లేదే అని పరితపించిపోయినాడు ఆయన. బీదవాడు, చాలా భక్తుడు. అయ్యో పాతకాలం చెప్పేవాళ్ళు, నడిచిపోయేవాళ్ళు కదా అందరప్పుడు. ఈ పోయే దారిలో ఎక్కడైనా సరే శివాలయం ఉంటేనే ఆ ఊరిలో బస చేయండి, లేకపోతే గుడి లేకపోతే బస చేయొద్దండి అని పెద్దవాళ్ళు శాస్త్రం చెప్పేవాళ్ళు. ఈ ఊరిలో ఆగుదాము అనుకొని వెళ్ళి గుడి లేదు అంటే ఇంకొక దారికి వెళ్ళిపోయేవాళ్ళు అంటది. బాటసార్లు అందరూ ప్రయాణం చేసేవాళ్ళు. కాబట్టి మన ఊళ్ళో గుడి కట్టాలి అని అందరినీ పోయి అడుక్కున్నాడు ఆయన. అయ్యా తోచినంత ఇవ్వండి, చిన్న గుడి ఏర్పాటు చేసుకుందామంటే పాపం నీకే దిక్కు లేదు, నువ్వు ఒక పెద్ద గుడి కట్టేస్తావా అని చెప్పి అందరూ ఈసడించుకుంటారు ఆయన. ఇది నిజంగా జరిగిన కథ. అనేటప్పటికీ చాలా బాధపడతాడు, ఏడ్చుకుంటాడు. అవును, బయటంతా గుడి కట్టాలంటే డబ్బులు కావాలి, నేను నా మనస్సులో నా హృదయంలోనే గుడి నిర్మిస్తా అని చెప్పి ఒక విప్ప చెట్టు ఇప్పటికీ ఉంది. ఆ విప్ప చెట్టు కిందనే మహా ఆలయం వెలుస్తుంది. మళ్ళీ ఆ విప్ప చెట్టు కింద కూర్చొని మహాధ్యానం చేస్తాడమ్మా రోజు. ఇదిగో పునాదులు తవ్వుతున్నట్లుగా మనసంతా దాని మీదనే కేంద్రీకరించాడు. ఇంకేమి వేరే లోకమే లేదు ఆయనకి. రోజు ఇదే పని, అది ఏదో చేసుకోవడం, పని చేసుకోవడం, వచ్చి కూర్చోవడము. ఆ తిండి మీద కూడా ఆయనకి ధ్యాస లేదు. అంత గొప్పగా నిర్మాణం అంతా చేసేస్తున్నాడు. చివరికి ఆ మహా అద్భుతంగా శివలింగాన్ని కూడా తీర్చిదిద్దేశాడు. ఇంకొక వారం రోజుల్లో కుంభాభిషేకం రావాలి, స్వామి రావాలి, అక్కడ ప్రతిష్ఠ జరగాలి. అంతవరకు వెళ్ళిపోతాడు. 2 సంవత్సరాల పైన పడుతుంది ఆయన గుడి ప్రాకారాలు ఇవన్నీ మనసులోనే భావగ్రాహి జనార్దన్ అంటారే, ఆ భావనలో మనసుతో కట్టాడు ఇల్లు, మనసుతో కట్టాడు గుడి మహాశివుడికి. ఆరే సమయంలో ఇది 7వ 8 శతాబ్దాల్లో జరిగినటువంటి విషయం. సింహవర్మ అనేటువంటి ఒక రాజసింహ, ఆయనకి బిరుదు సింహవర్మ. ఆయన ఒక గొప్ప శివాలయాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికీ ఉంది ఆ గుడి కంచిలో, కైలాసనాథర్ టెంపుల్ అని అద్భుతంగా ఉంటుంది. మొట్టమొదట ఇసుక వీటన్నిటితో అప్పటి వరకు గుహాలల్లో కట్టేవాళ్ళంట, గుహాలయాలు అంటారు. మొట్టమొదట చదరంగా ఉండేటువంటి స్థలం మీద కట్టినటువంటి గుడి ఈ కైలాసనాథర్ ఆలయం. అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆయన మహాశివభక్తుడు ఈ రాజసింహవర్మ అనేటువంటి ఆయన గుడి నిర్మాణం అయిపోయింది. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు, పండితులు, పురోహితులు వచ్చేసారు వందలాది మందిగా. ఇంకొక వారం రోజుల్లో ఆయన ఇదే ముహూర్తం పెట్టుకుంటాడు. ఈ పూసలారు పెట్టుకున్నాడే అదే ముహూర్తం పడుకున్నాడు. ఆనందంగా ఉంది ఆయనకి. శివయ్యనే మనము స్థాపించుకోవచ్చు, ప్రతిష్ఠ చేసుకోవచ్చు. శివయ్య నిరంతరం మనకి అనుగ్రహం కురిపిస్తూ ఉంటాడు, సేవలు చేసుకోవచ్చు. ఎంత గొప్ప గుడి నిర్మాణం జరిగింది అని. ఆ రాత్రి శివయ్య కనిపిస్తాడు. పరమశివుడు ఎంత అద్భుతంగా దివ్యంగా దర్శనమిచ్చి పులకించిపోతాడు. మహాభక్తుడు కదా, స్వామి ఎంత ధన్యుణ్ణయ్యాను, నీకేం కావాలో కోరుకొనైనా నీ ధర్మ దీక్షకు నేను సంతోషించాను. ఇదిగో స్వామి శివాలయం మొత్తం అంతా తయారైపోయింది కదా, మీరు వచ్చి అక్కడ కొలు ఉండాలి, ప్రతిష్ఠ జరగబోతోంది అంటే ఆ సమయానికి నేను రాలేను ఆయన, ఒక మహాభక్తుడు కట్టుకున్నాడు గుడి, నేను అక్కడ ఉండాలేనని చెప్తాడన్నమాట. అదేంటబ్బా, నా రాజ్యంలో నాకు తెలియకుండా అంత గొప్ప శివాలయం ఎవరు కట్టుకున్నారు అని
పక్క రోజు గూఢచారులందరినీ పంపించి విచారిస్తాడనమాట. ఎక్కడ గుడి లేదు, కట్టలేదు. కానీ ఒక అతను చెప్తాడు, తిరునిండ్ర ఊరు అనేటువంటి ఒక ఊరుంది, అక్కడ ఏదో ఒక అతను కూర్చొని ఈ మాదిరిగా గుడి కట్టాలనే దీంతో అందరిని అడిగాడంట స్వామి. అక్కడ వెళ్ళి చూద్దామని అంటే అందరూ వెళ్తారు, రాజు, సైనికులు, మంత్రులు అందరూ పదండి. అక్కడ ఆయన చెట్టు కింద ఆయన లోకంలో ఆయన ఉన్నాడు. ఆ గ్రామాధికారి పరిగెత్తుకొస్తాడు, స్వామి మీరేంటి మహాచక్రవర్తి, మీరు వచ్చారు మా గ్రామానికంటే, ఇదిగో ఈ ఊర్లో ఎవరో భక్తుడు ఉన్నాడంట నాయన, ఆయన్ని చూడడం. శివుడే, మర్చిపోయినానమ్మో, శివుడే చెప్తాడు ఆయనకి, ఇదిగో ఆ ఊర్లో తిరునిండ్ర ఊర్లో ఒక మహాభక్తుడు కడుతున్నాడయ్యా, నేను అక్కడికి వెళ్ళాలి. కానీ అక్కడ గుడి లేదు అని గూఢచారులు చెప్తారు. శివుడేమో గుడి కట్టేశాడు అని ఈయన చెప్తున్నాడు. శివుడే చెప్తున్నాడే, ఇదేమిటి ఇది తేల్చుకోవాలని చెప్పి వెళ్తాడు ఆయన. వెళ్ళినప్పుడు ఈ గ్రామాధికారి ఏం చేస్తాడు, నేను ఆయన్ని లాక్కొని వస్తాను, ఉండండి స్వామి మీ దగ్గరికి. అయ్యో ఆయన ఎంత మహాత్ముడు, సాక్షాత్తు శివుడే ఆయన గురించి చెప్పాడే, ఉండండి నేనే వెళ్తాను, అందరం పదండి. రాజు చెప్పులు తీసేసి ఆ మహాభక్తుడి దగ్గరికి వెళ్తాడు. ఇది భారతదేశంలో ఒక భక్తికి, ఒక తపస్సుకి, ఒక యోగ శక్తికి రాజ్యాధికారులు తల ఉంచుతారు, పాదాల మీద రాలిపోతారు. ఇది మన సంస్కృతిలోని గొప్పతనం. అందుకే రాణి రాస్మణి చాంపచ్చాళ్ళు అని కొడతారు కదా గురుదేవులు. ఎందుకు ఆ తల్లి గమ్మునుందంటే, ఇదిగో ఈ సంస్కృతి ఆమెలో జీర్ణించుకొని పోయింది. ఆ మహాత్ముడు, ఆ మహాభక్తుడు దేవిని ఎంత ఇదిగా పారవసత్వ భావంతో ప్రతిష్ఠితమయ్యేట్లు చేశాడు, జీవవంతము సజీవంగా అమ్మ అక్కడ వెలిసేటట్లు చేశాడే మహానుభావుడు తండ్రి. ఏమి మహాభక్తి ఆయనది, ఎంత గౌరవము చూడండి. రాణి రాస్మణి ఎటువంటి రాణి, ఆమె బ్రిటిష్ వాళ్ళనే ఎదిరించినటువంటి మహాధైర్యవంతురాలు. ఆమె భయపడిపోయేవారు అందరూ ఆమెను చూస్తే, పేదలకు అంత సహాయం చేసేది, అంత ఔదార్యము, అంత మహాభక్తి. అట్లాంటి ఆమె ఒక పేద గుళ్ళో పూజలు చేసుకుంటే, సాధారణమైన పూజారి. ఏముంది మా ఆయనకి? వివేకానంద స్వామి ఎప్పుడు అంటూ ఉంటారు, పిచ్చి బ్రాహ్మణుడు అని చెప్పి. అట్లా పిచ్చి బ్రాహ్మణుడు ఒక చళ్ళు అనిపించినా కూడా ఏమాత్రము ఇది కాకుండా ఆయన మీదకి వచ్చేటువంటి గుడి సిబ్బందిని అంతటిని ఆపుతుంది. చూడండి, వద్దు ఆగండి, ఆయన చేసింది చాలా సమంజసం, ఆయన చేసింది చాలా కరెక్ట్ అన్నట్టుగా ఆత్మపరిశీలన చేసుకుంటుంది ఆ తల్లి. ఏమి సంస్కృతి, భారతీయ సంస్కృతి చూడండి. ఆయన ఎంత నెత్తిన పెట్టుకొని పూజించారు మధురనాథ్ విశ్వాస వాళ్ళందరూ. అమ్మ దక్షిణేశ్వరంకి వచ్చేటప్పటికి అప్పటికే వెళ్ళిపోతాడు మధురనాథ్, చనిపోతాడు. అది బాధపడతారు గురుదేవులు, అయ్యో నువ్వు వచ్చినప్పటికి మధుర ఉండింటే నీకు ఎన్ని సేవలు చేసిండేవాడో శారదా, ఎంత బాగుండేదో అని చెప్పి. అట్లాగా ఈ రాజు అంత మర్యాదగా, అంత వినయంగా, అంత భక్తిగా భక్తుడి దగ్గరికి పోతాడు. పోయి చెప్పులు తీసేసి అట్లే నిలుచుకుంటాడు. ఆయన ధ్యానంలో ఏదో లోకంలో ఉన్నాడు, ఇంకా శివయ్య రావాలి కదా. ఉండండి స్వామి తట్టి లేపుతాను ఆయన అంటే, వద్దొద్దు ఆయన ఎప్పుడు కళ్ళు తీస్తే అప్పుడు తినేలేని చెప్పి చేతులు కట్టుకొని అట్లే నిలబడతాడు రాజు. ప్రజలందరూ నోరు తెచ్చుకొని చూస్తున్నారు, వీడు ఒక పిచ్చోడు అని చెప్పి మనం ఇన్ని రోజులు లెక్క లేకుండా చూసేసినామే. ఒక మహారాజు వచ్చి ఆయన ఇంత గౌరవంగా చూస్తున్నాడు, అంతే కదా. ఎవరైనా పెద్దోళ్ళు మన సంస్కృతిలో మనకు తెలీదు. మనము లంకి బిందెల్ని బోళ్ళు ఇచ్చుకొని, నిన్న మాతాజీ చెప్పారు, లంకి బిందెలను ఉంటాయి, దాని లోపల వజ్ర వైడూర్యాలు, బంగారు నగలు అన్నీ పెట్టేసి ఉంటారు, జంట బిందెలు. పూర్వకాలంలో భూమిలో పాతి పెట్టేవాళ్ళు, ఎవరికో అదృష్టం ఉండేవాళ్ళకి అవి దొరికేవి, బయటపడతాయి లంకి బిందెలు. అట్లా లంకి బిందెల్ని బోళ్ళు ఇచ్చుకొని కూర్చొని దానిపైన అమ్మా బిచ్చమేమా అని అడుక్కుంటే ఎట్లా ఉంటుందో అట్లా పాశ్చాత్య సంస్కృతిలో ఏదో ఉందని చెప్పి మన దేశంలో ఉండేటువంటి మొత్తం అంతా కూడా ఆ సంస్కృతి వైపు చూస్తూ ఉన్నాం. ఇంత దివ్యమైన సంస్కృతిని, వారసత్వ సంపదని వదిలేసి అదే ఆక్రోశించింది వివేకానంద స్వామి. ఎటువంటి దేశము, ఎటువంటి సంస్కృతి అని. అలాగా నించుంటారు రాజు. సరే కాసేపటి కళ్ళు తీసి ఆ ఊర్లో 50 మంది కూడా ఒక చోట కలుసుకుంటే అపురూపము. అట్లాంటిది ఇదేంది, ఎక్కడెక్కడి నుంచి రాజేంది, ఇంతమంది ప్రజలేంది, మంత్రులు, సేనాధికారులు, ఒరే ఏమైంది అని చెప్పి, స్వామి ఏమైంది, కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా అంటాడు. అయ్యా మీరేనా పూసలారంటే అని అడుగుతాడు అనమాట రాజు. అసలు వాళ్ళిద్దరి సంభాషణ ఉంటుంది, కళ్ళలో నీళ్లు గారిపోతాయి. అంటే ఈ దేహాన్ని అలాగే పిలుస్తారు స్వామి. అప్పుడు అర్థమైపోతుంది రాజుకు, అమ్మో ఈయన ఎంత స్థాయిలో ఉన్నాడు, ఈ దేహాన్ని అలాగే పిలుస్తారు స్వామి. అయ్యా మీరు ఎక్కడో గుడి కడుతున్నారంట, శివయ్యే చెప్పాడు నాకు సాక్షాత్తు అంటే కదిలి ఏడుస్తాడు ఆయన. శివయ్య మీకు ప్రత్యక్షం చెప్పాడా నా గురించి, ఈ దీనుడి గురించి? నేను ఎవరి దగ్గర, నాకెవరు డబ్బులు లేదని చెప్పడండి. ఎంత గొప్పగా మాట్లాడతాడంటే, నేను ఎవరి దగ్గర డబ్బులు పుట్టించేంతట సమర్థత నాకు లేదు.
అంత వినయంగా ఉంటుంది ఆయన ధోరణి అంతా కూడా. మన దుర్గాచరణ నాకు ఉంటాడు చూడండి, అబ్బో 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 అట్లా ఉంటుందన్నమాట ఆయన ధోరణి, అంత వినయం. రాజు ఆశ్చర్యపోతాడు, అవునా ఇక్కడ ఏదో గుడి అని చెప్పారే, శివయ్య చెప్పాడు ఆయన నాకు అంటే. ఎక్కడా లేదు స్వామి, నేను ఒక పైసా కూడా పుట్టించలేకపోయినాను, నాకు అర్హత లేదు, నేను నా హృదయంలోనే స్వామి ఆలయం నిర్మించుకున్నాను అంటాడు. అదిరిపోతాడు రాజు. హృదయంలో ఆలయం నిర్మించుకోవడము, ఆ ఆలయానికి శివయ్య రావడమా ప్రతిష్టకి, ఇది ఏమి అద్భుతము అనుకుంటాడు. ఆహా, ఏం మహాభక్తుడివి, శివయ్యనే కదిలించేసావే నీ భక్తితో తండ్రి. నువ్వు ఎక్కడైతే కూర్చొని తపస్సు చేశావో అక్కడ నేను నీకు ఒక అద్భుతమైన ఆలయాన్ని శివయ్య కోసం నిర్మించాడమ్మా. నేను తప్పించిపోయి దర్శనం చేసుకున్నా అక్కడ ఆలయం స్వామి ఏమిటో తెలుసా, హృదయాలయేశ్వర స్వామి. హృదయంలోనే నిర్మించుకున్నాడు కదా. చూడండి మనస్సుకి మనశ్శక్తికి ఎంత ప్రభావం ఉంటుందో. ఆ మనస్సు తీవ్రంగా మనము దాని మీద కేంద్రీకరించడం వల్ల, మనస్సుని ఒక విషయం మీద మనం చెప్పుకున్నామే ఫోకస్ అని చెప్పి, ఆ మానసిక శక్తి కేంద్రీకరించి మనం ఒక విషయాన్ని పట్టుకోవడం వల్ల, ఒకే విషయం మీద ఆ మానసిక శక్తి ఎంత అద్భుతమైన స్థాయికి తీసుకెళ్ళిందో చూడండి భక్తుని. సాక్షాత్తు భగవంతుడే అంత కరుణించాడు. ఇట్లాగా వీళ్ళిద్దరూ మాట్లాడుకొని శివుడు మన రాజు ఇట్లా చెప్పేటప్పటికీ శివయ్య దర్శనమిస్తాడు. అక్కడ కదిలిపోతారు ఆ ఊర్లో అందరూ కూడా, అమ్మో ఈతను ఏం మహాభక్తుడు అన్నట్టుగా. ఇప్పటికీ చెన్నైకి వెళ్ళే దారిలో కొంచెం ముందు వస్తుంది తిరునిండ్ర ఊరు, ఆ ఊరి పేరు. అక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే, ఈ శివలింగం ఎక్కడైతే ప్రతిష్టాపన అయ్యిందో, గుడి ఎక్కడైతే వెలిసిందో, ఇప్పుడు ఆ గుడి దగ్గర ఆ చెట్టు కూడా ఉంటుంది మనకి గుర్తుగా. అది ఎప్పుడో జరిగింది కదా, 8వ శతాబ్దంలో జరిగింది కథ అంతా కూడా. అక్కడ డాక్టర్ గారు ఉన్నారు తెలిసింది, ఛాంబర్స్ ఉంటాయి 4, మన హృదయ కవాటాలు అంటారు చూడండి, భాగాలు అట్లాగుంటుంది పైన నిర్మాణం అంతా కూడా కప్పు. తమిళనాడులో డాక్టర్లు బాగు చేయలేనటువంటి హృద్రోగాలు, గుండె జబ్బులు ఉంటాయి చూడండి, అవి కూడా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే బాగవుతాయని ప్రగాఢమైనటువంటి నమ్మకం కాదండి, సత్యం. అక్కడ విభూతి తీసుకొచ్చి తాగడము, తల కింద పెట్టుకోవడము, ఎంత మహత్యం తల్లి. అట్లాగా శారదమ్మ తల్లి భక్తులలో ఆ విధమైనటువంటి దివ్య ప్రచోదనం చేసేది, వాళ్ళని ఆధ్యాత్మికంగా అంత అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళేది. జపం చేయండి, సాధన చేయండి, భగవంతుడు వర్షిస్తున్నాడు ఆ అనుగ్రహాన్ని, మీరు పట్టుకోండి. గురుదేవులు చెప్తారు కదా, 1 అడుగు వేస్తే 10 అడుగులు దగ్గరికి వస్తాడయ్యా. స్వామి కంటే ఆత్మీయులు ఎవ్వరు సుహృదం సర్వభూతానం. నేను భగవద్గీతలో చదువుకున్నారు, ఎన్ని 100,000 సార్లు భగవద్గీత చదువుకున్నా అందులో సారాంశాన్ని, అందులో అర్థాన్ని పట్టుకొని ఆకలింపు చేసుకొని మనం బుద్ధిలో హృదయంలో అనుభూతి చెందకపోతే ఎందుకు తల్లి? సుహృదం సర్వభూతానాం భోక్తారం యజ్ఞ తపసాం సర్వభూత మహేశ్వరం అని చెప్తాడు స్వామి. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి. ఎవరైతే నన్ను ఆత్మీయుడిగా, మంచి కోరేటువంటి స్నేహితుడిగా తెలుసుకుంటారో వాళ్ళు ఎనలేని శాంతిని అనుభవిస్తారు. అంతే కదా. మనం అనుకుంటాం ఈ మనుషులు, ఈ బంధాలు, ఈ సంసారము, మాతా చెప్పారని నిన్న, సంసారం సమ్యక్ సరతీతి సంసారం. సంసారం అంటే అలా 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 వెళుతూనే ఉంటుంది, జన్మలుగా. దాన్నే సంసారం అంటారు. మామూలుగా సంసారం అంటే భార్య, భర్త, పిల్లలు, కష్టాలు, సుఖాలు, ఇది కాదు సంసారం అంటే. సమ్యక్ సరతీతి, సర అది వెళ్ళిపోతూనే ఉంటుందన్నమాట, జన్మలుగా. పునరపి జననం పునరపి మరణం మీకు తెలియదు కాదు. పునరపి జనని జఠరే శయనం. ఈ విధమైనటువంటి క్లేశాలు, బాధలు ఉండేటువంటి లోకంలోకి ఈ బిడ్డలు మళ్ళీ రాకూడదు అని చెప్పి నేను జపం చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను అని చెప్తుంది అమ్మ. ఎటువంటి తల్లి ఆ తల్లి! రామకృష్ణులు చెప్తారు, ఆయన మహా గొప్ప స్థాయిలో సాధనలన్నీ చేసినటువంటి పరమహంస తండ్రి. వీళ్ళందరూ అప్పుడు కలకత్తా సమాజంలో ఉండేటువంటి గౌరీచరణ్ పండిటు, వీళ్ళందరూ శశిధర తర్క చూడమని మహాతత్వశాస్త్రవేత్తలు, తర్కశాస్త్ర పండితులు, ఉపాసకులు, వైష్ణవ శాస్త్రాల్లో నిష్ణాతులు అందరూ వచ్చి భైరవి బ్రాహ్మణి ఒక సభ పెట్టినప్పుడు ఏమి ఆశ్చర్యపు దిగ్భ్రాంతి చెందుతారమ్మా. ఆయన స్థితి చూసి, అయ్యో వేదాల్లో శాస్త్రాల్లో చెప్పినటువంటి స్థితుల కంటే అత్యున్నతమైన స్థాయిలో మీరున్నారు,
ఇది మించిపోయింది అన్ని శాస్త్రాల్లో ఉన్నటువంటి స్థాయి కంటే కూడా అతీతమైనటువంటి స్థాయిలో ఉన్నారు మీరు సాక్షాత్తు భగవంతుడు అవతారం కాదు, భగవంతుడు అవతారాలన్నీ దాల్చడానికి ఉండేటువంటి ఏ పరబ్రహ్మ స్వరూపం ఉందో అదే మీరు అని చెప్పి గౌరీ పండితుడు వీళ్ళందరూ కూడా సాష్టాంగ నమస్కారాలు చేస్తారు. గౌరీ పండితుడు అంతవరకు అబ్బా మన పాండిత్యం అందరికీ చెప్పాలి, అందరి దగ్గర తప్పట్లు కొట్టించుకోవాలి, భేష్ భేష్ అనిపించుకోవాలి అనేటువంటి ధోరణిలో ఉండేటువంటి వాళ్ళు గురుదేవుల దగ్గరకు వచ్చి ఆయన చూసి ఆయన బోధలు విని ఇవన్నీ కాదు, లోకాల యొక్క ప్రశంసలు కాదు, లోకమంతా మనల్ని గొప్పగా ప్రశంసించడం కాదు, భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడం, భగవంతుడి సాక్షాత్కారమే మన జీవితానికి సార్థకత ఇస్తుంది అనేటువంటి ధోరణిలో అర్థం చేసుకొని మహావైరాగ్యంలోకి వెళ్ళిపోతాడు గౌరీ పండితుడు. ఎక్కడికో పోయి తపస్సు చేసుకుంటాడు. ఒకరొకరు శశిధర తర్క చూడమని కూడా అంతే. అట్లాంటి స్థాయిలో ఉండేటువంటి స్వామి ఆయన. మన గురుదేవులు ఏం చెప్తారు, శారదా అంత పవిత్రంగా ఉండకపోతే, నన్ను కూడా లౌకికంలోకి లాగి ఉంటే నేను ఇట్లా ఉండేవాడిని అని అంటారు కదా. మరి అమ్మ గొప్పతనం ఎంత గొప్పది చూడండి. ఏమి ఆ దివ్యత్వము. చాలా చాలా చిన్న వయసులోనే గురుదేవుల్ని గమనిస్తూ వస్తుంది. సూక్ష్మమైనటువంటి పరిశీలన దృష్టి అమ్మది. జైరాంబాటికి తీసుకొస్తారు అమ్మని, 14 సంవత్సరాలు. గురుదేవులు వచ్చారంటే ఒక మహా పండగ వాతావరణం అంట. చిన్నప్పటి నుంచి అంతే. ఆయన యొక్క ఆకర్షణ శక్తి. అమ్మ గురుదేవులు చంద్రమణిదేవి గర్భంలో ఉండగా శారదానంద స్వామి ఒక వాక్యం రాస్తారు. ఆ వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుంటే ఒక మహదానందం వస్తుంది మనకి. ఏమిటి తెలుసా ఆ వాక్యము? లోకాలన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి ఆ తత్వము సర్వజనాకర్షక ప్రేమ శక్తి వెల్లువతో ఆమె హృదయాన్ని నింపివేసింది అంట. లౌకిక వాంఛలకు అతీతంగా ఆమెను నిలిపింది. సర్వజనాకర్షక ప్రేమ వెల్లువ ఆమె హృదయాన్ని ముంచెత్తింది. ఎవరు? చంద్రమణిదేవిని. రామకృష్ణుల వారిని గర్భంలో ఉండగా ఆమెకి విపరీతమైనటువంటి ప్రేమ. దేవుళ్ళని పూజించేటువంటి చోట కూడా అంతకుముందు భక్తి వినయము చాలా ఒదిగి ఎంతో ఆరాధన చేసేట దేవుళ్ళను కూడా ఆమె బిడ్డలుగా భావించి చూసేదంట. ఆ మాతృభావన, ప్రేమ భావన. సుధీరం ఇదంతా గమనిస్తాడు. ఇదేమిటిది? పొంగి పొర్లుతూ ఉంటుంది ఆమెలో ఆ ప్రేమ తత్వము, ఆకర్షణ. ఆమెను చూస్తే ఎందుకో అందరికీ అంత ఆకర్షణ వచ్చేదంట. కొంతమంది ఇంత ముసిలి వయసులో గర్భం వచ్చింది, ఈమెం కొంటుంది, చచ్చిపోతుంది అని కూడా అనుకున్నారు. పల్లెల్లో మనకి తెలిసిందే కదా. ఇట్లాంటి వయసులో గర్భం వచ్చిందే, ఈమెం కొంటుంది బిడ్డని అన్నట్టుగా. సర్వజనాకర్షక ప్రేమ వెల్లువ ఆమెని అంత గొప్ప స్థాయిలో ఉంచింది. ఆ ప్రేమ వెల్లువ, ఆ ఆకర్షణ శక్తే గురుదేవుల యొక్క తత్వానికి అంతటికీ మూలం కదా. ఏమి ఆకర్షణ ఆయన దగ్గర. ఇప్పుడు ఆయన అంత ఆకర్షణ లేకపోతే మీరందరూ అంత పని కట్టుకొని వచ్చారా? శారదా రామకృష్ణుల దగ్గర ఎంత ఆకర్షణ ఉంది. ఆ ఆకర్షణకి లోబడేటువంటి పుణ్యం ఏదో మనం చేసుకోబట్టే ఇక్కడ ఉన్నాం. ఇంతమంది ఉన్నారు, లక్షల మంది జనాలు. మనకు మాత్రమే దక్కింది ఆ భాగ్యం, మన తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యం. అవునా కాదా? మనం ఏ జన్మలో చేసుకున్నటువంటి కొద్దో గొప్ప సుకృతం, దాని ఫలితం అంతా కూడా. ఆ విధమైనటువంటి స్థాయిలో గురుదేవులు ఉండగా ఇక్కడ కామార్పుకూరుకు వచ్చినప్పుడు ఎవరు వచ్చినా ఈయనలో ఒక దివ్య దర్హాసం వెలుగుతూ ఉంటుంది. ఒక శిష్యుడు తర్వాత అడుగుతాడు అమ్మని ఉద్బోధనలో ఉండగా, అమ్మ ఆయన మొహంలో మీరు ఎప్పుడైనా ఒక విధమైన ఆందోళన, చిరాకు ఇట్లాంటిది ఎప్పుడన్నా చూసారా అమ్మ అంటే, అబ్బే నాయన ఆయన మొహంలో నిరంతరము నిర్విరామంగా ఒక దివ్య భగవత్ పారవస్య భావము, ఆ ఆనందం తప్పితే నేను ఏ రోజు ఏ భావము ఆయన మొహం మీద చూడలేదు అని నేను చెప్తుంది మన శారదమ్మ తల్లి. ఈ తల్లి ఏం చేస్తుంది? ఇక్కడ వచ్చినప్పుడు బాగా గమనిస్తుంది. ముసలోళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఏ సమయంలో కానీ ఈయన ఎట్లాగా ఇంత ఆనందంగా ఆనంద పరవశత్వంతో ఉన్నారు. శారదమ్మ తల్లికి ఉండేటువంటి సూక్ష్మ పరిశీలన శక్తి సామాన్యమైనది కాదు. గమనిస్తూ ఉంది గురుదేవుల్ని. అంత స్థాయిలో గమనించి, ఆహా ఎంత దివ్యమైనటువంటి స్థాయి ఇది, భగవంతుణ్ణి పట్టుకోవడం వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది. గురుదేవులు తెలిసి ఆమెకి చాలా ట్రైనింగ్లు ఇస్తారు. మంత్రజపము, భగవంతుణ్ణి ఎట్లా ఆరాధించాలి, ఇవన్నీ తెలియకుండా కూడా ఆమె మీద అంత గొప్ప ప్రభావం చూపిస్తారన్నమాట. అంటే తెలియకుండా అంటే ఆమెకు తెలియకుండా
ఇంత స్థాయిలో ఇంత ఆనంద పారవశ్యంతో ఉన్నారంటే ఏమిటబ్బా దీని వెనుక ఉన్న రహస్యము? నిరంతరం ఆయన ఆ భగవద్భావంలో లయించిపోయి ఉంటారు. ఆమెకే తెలియకుండా అంత అద్భుతంగా ప్రేరేపిస్తారు ఆ దారిలోకి. శారదమ్మ తల్లిని, అమ్మని ప్రార్థన చేస్తారు కదా, జగజ్జనని కాళీ తల్లిని. శారదలో అణుమాత్రం కూడా ఏ మాత్రము కామ భావన అన్నది రాకుండా చూడు తల్లి అని. ఎంత దివ్య దంపతులు, ఎంత ఋషి దంపతులు తల్లి వాళ్ళు. ఆ విధంగా శారదమ్మ తల్లిలో ఉండేటువంటి పవిత్రత, ఏమి పవిత్రత, ఏమి దివ్యత్వము, భగవంతుణ్ణి పట్టుకోవడంలో ఉండేటువంటి ఆనందాన్ని మళ్ళీ ఆ తల్లి గురుదేవుల దగ్గర నుంచి అందిపుచ్చుకుంది. అదొక్కటే కదా ఆమె అందిపుచ్చుకుంది కదా. ఏ ఆశయాల కోసము రామకృష్ణులు ఏ అవతార ప్రయోజనం కోసం వచ్చారో, సన్యాస సంఘ స్థాపన కోసం అని చెప్పి, దాన్ని ఎంత అద్భుతంగా అందిపుచ్చుకుంటుంది. ఈ విధంగా ఆ భగవత్ సంబంధమైనటువంటి సమస్తమైనటువంటి జ్ఞానాన్ని చక్కగా బోధిస్తూ వస్తారు. చూడు శారదా, చందమామ అందరికీ మామ అంటారు కదా, భగవంతుడు కూడా అట్లాగే అందరికీ సంబంధించిన అతి ఆత్మీయమైనటువంటి వ్యక్తి. ఇట్లాంటి బోధనలు జపం ఎట్లా చేసుకోవాలి, మంత్రదీక్షలు ఎట్లా ఇవ్వాలి, అన్ని రకాలైనటువంటి ఆధ్యాత్మిక బోధనలన్నింటినీ కూడా అమ్మకు చేస్తూ ఆ షోడశి పూజ ద్వారా ఎనలేని ఆ శక్తిని అమ్మలో ఆవహింపజేసి భవిష్యత్తులో ఇందాక చెప్పుకున్నామే రామకృష్ణ సంఘ త్రాణదాత్రి అని చెప్పి ఆ సంఘ మాతగా అమ్మని అంత దివ్యమైన స్థానంలో నిలబెడతారు తండ్రి. దానికి అమ్మ చేసినటువంటి కృషి కూడా అనలేనిటువంటిది. ఆ కృషి అంతా ఇంకొకసారి చెప్పుకున్నాం. అమ్మ ఏ విధమైన సాధనలు చేశారు, పంచాగ్ని తపస్సు కావచ్చు, ఇంకోటి కావచ్చు, బృందావనంలో పొందిన అమ్మ యోగ స్థితులు అన్నీ కూడా అమ్మని ఒక సాధకురాలిగా, ఒక దివ్యమూర్తిగా ఎలా చూడాలో చెప్పుకుందాము. చాలా మాతాజీ అయిందా టైం? ఆ దివ్యమూర్తి త్రయం యొక్క తేజస్సు మనల్ని అనుగ్రహించుగాక, ఆవహించుగాక. జై శ్రీరామకృష్ణ, జై శారదమ్మ తల్లి, జై స్వామి వివేకానంద, జై గుంటూరు శారదా మఠం.